హాయ్ హలో అండి, మీ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈరోజేమో స్వతంత్ర దినోత్సవం కాబట్టి మా పాప భువిష వాళ్ళ తాతగారితో ఈ జెండా పండుగ చాలా బాగా చేసుకుంది. ఎక్కడ చేసుకుంది అనుకున్నారు? రెడీ అయ్యి వెళ్ళారు. తెల్లవారు 8 గంటలకల్లా తాత మనవరాలు చక్కగా రెడీ అయ్యి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు తెలుసండి? కిందకి, బిల్డింగ్ కిందకి వెళ్ళారు. చూడండి అక్కడ ఎంత జనం వచ్చారు. ప్రెసిడెంట్స్ అందరూ ఉన్నారు. మా వారు ప్రెసిడెంట్ పక్కన నిల్చున్నారు. చక్కగా మా పాప మనవరాలు కూడా వాళ్ళ తాతతో చక్కగా బాగా ఎంజాయ్ చేస్తుంది. ఫోటోలు తీయించుకుంటుంది, చుట్టుపక్కల చూస్తుంది. ఎంత బాగా జెండా పట్టుకొని చూడండి ఎంత బాగా అరుస్తుందో పక్క నుండి. పిల్లలందరూ కూడా జెండా పట్టుకొని చక్కగా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, ముసలోళ్ళు అందరూ కూడా వచ్చి చక్కగా జెండా పండుగ చేస్తున్నారండి. ఇగో పిల్ల చూడండి, ఒక బాబు స్పీచ్ ఇస్తున్నారు. ఆ బాబు ఎంత బాగా స్పీచ్ చేస్తున్నారంటే ఎంత ధైర్యంగా చక్కగా అంతమంది ఉన్నా సరే చక్కగా చెప్తున్నాడు. మా మనవరాలు చూడండి ఎంత బాగా చూస్తుందో. అక్కడే నిల్చొని కనీసం ఏడలేదు, ఏం చేయలేదు. తనది ఫస్ట్ ఈ సంవత్సరం 79th ఫస్ట్ ఇండిపెండెన్స్ డే మా మనవరాలు జరుపుకుంది. చూడండి ఆ పక్కన లక్ష్మీబాయి ఉంది. లక్ష్మీబాయిది కూడా చూస్తుందా? లక్ష్మీబాయికి పక్కన గాంధీ తాత ఫోటో ఉంది. అందరూ వచ్చి అక్కడ పువ్వులు వేసి కొబ్బరికాయలు కొట్టి గాంధీ తాతకేమో చక్కగా దండం పెట్టుకుంటున్నారు. ఈవిడ కూడా ప్రెసిడెంటేనండి. ఈవిడ కూడా స్పీచ్ ఇస్తున్నారు. అలాగ 5 ఉన్నారండి ప్రెసిడెంట్స్. వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చి చక్కగా స్పీచ్ ఇచ్చి చక్కగా అందరితోని బాగా సెలబ్రేషన్ చేసుకున్నారు. ఇంకా చూడండి జెండా ఇప్పుడేమో అందరూ చప్పట్లు కొడుతున్నారు జెండా ఎగరేయడానికి అనేసి. పిల్లలందరూ కూడా జెండా పట్టుకొని తిప్పుతున్నారు ఇటు అటు ఇటు అటు. మా మనవరాలు చూడండి వాళ్ళ తాతకి ఎలా చూస్తుందో. ఇదిగోటండి అందరూ కూడా కొబ్బరికాయలు కొట్టి గాంధీ తాతకి స్మరించుకొని దండం పెట్టుకుంటున్నారు. ఈవేళ 79th అంటే మనకి ఎంత గ్రేట్ కదండి. మన ఇండియన్ ఫ్లాగ్ అంటే మనం ఎంత గర్విస్తాం. మన ఇండియన్ అంటే చాలు మనకు తెలియని మనకి ధైర్యం, సాహసం ప్రతి ఒక్కటి కూడా ఆ ఇండియన్ ఫ్లాగ్ చూడగానే మనకి మనసులో ఎటో చాలా బాగుంటుందన్నమాట. బయట కంట్రీస్కి ఉంటుందో లేదో తెలియదు కానీ చూడండి జెండా ఎంత బాగా పైకి ఎగరేస్తున్నారు చక్కగా. వెళ్ళింది చూడండి చక్కగా వెళ్ళేసి జెండా అదిగోటండి ఓపెన్ అవుతుంది. చేస్తున్నారు, అతను ప్రెసిడెంట్ గారు చేస్తున్నారు చక్కగా. అదిగోటండి పువ్వులన్నీ కింద పడ్డాయి. ఎంత చక్కగా చేశారు కదా. ఇలా మా మనవరాలు అక్కడ ఉంది చక్కగా చూపిస్తాం. అదిగోటండి చక్కగా చేస్తున్నారు. జెండా వేసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా సెల్యూట్ చేశారు. చూడండి ఎంత జనం ఉన్నారు. పెద్దవాళ్ళు, పిల్లలందరూ కూడా ఆ జెండా దుక్కే చూస్తూ చక్కగా సెలబ్రేషన్ చేస్తున్నారు. చూడండి అందరేమో జెండా ఎగరేసిన తర్వాత మన రాష్ట్రీయ ఇది సాంగ్ జనగణమన అనేసి పాట పాడుతున్నారు. పెద్దవాళ్ళు, చిన్న వాళ్ళందరూ కూడా చక్కగా పాడుతున్నారు. ఆ పాట పాడినప్పుడు మనకు ఉత్సాహం అన్నీ వచ్చేస్తాయండి. ఎందుకంటే ఆ పాటలోనే ఉందండి జనగణమన వినాయక జయ అంటే. అది ఎంత గ్రేట్. చూడండి ఎంత చక్కగా అందరూ కూడా సెలబ్రేట్ చేస్తున్నారు. మా మనవరాలు ఎక్కడో ఉందండి, అట్లా ఉంది. మా వారు తీసుకొని నాకు వెళ్ళిపోయారు వాళ్ళ తాతతోని. పాపం ముందుకు వస్తాను చూడండి పిల్లలందరూ జెండా ఎగరేసి డాన్స్ చేస్తున్నారు. చక్కగా చూస్తున్నారు, అటు ఇటు చూస్తున్నారు. ఒక్కొక్కరు స్పీచ్ ఇస్తున్నారు. పిల్లలందరూ కూడా చక్కగా చూడండి ఇప్పుడు పిల్లలంతా చేస్తున్నారు చక్కగా జెండా పండగ చేసుకొని హ్యాపీగా మన ఇండిపెండెన్స్ డే అన్నందుకు. అంత చూడండి పిల్లలందరూ జెండా పట్టుకొని సేమ్ కలరు 3 రంగుల జెండాది డ్రెస్ వేసుకొని చక్కగా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. జెండా ఊపుతూ చేస్తూ. మా మనవరాలు చిన్నది కాబట్టి అక్కడ నిల్చోలేకపోతే నెక్స్ట్ ఇయర్ కల్లా మా మనవరాలు వస్తారు. పిల్లలు ఎంత చక్కగా డాన్స్ చేస్తున్నారు అనేసి. तेरे
तेरा जो भी है सपना अब जिम्मा है अपना अपने सच करने की तेरी बारी मेरे भारत की बेटी सारे जहां पे भारत मेरे भारत की बेटी दिल जान है जान हमारी मेरे भारत की बेटी जीती रहो जीती रहो పిల్లలంతా చాలా బాగా డ్యాన్స్ చేశారు. ప్రతి ఒక్క చప్పట్లు కొడుతూ అలాంటి రోజులు పెట్టి ప్రాక్టీస్ చేశారు. చాలా చక్కగా చేశారు. చూశారు కదా మీరు ఇంత చక్కగా ప్రాక్టీస్ చేసి చక్కగా చేసి ప్రతి ఒక్క ప్రాక్టీస్ బాగా చేశారు. వాళ్ళందరూ కూడా లాస్ట్లో చక్కగా ఫ్లాగ్ ఎంత బాగా చూడండి తాత మనోరాలు ఎంత చక్కగా ఫోటో దిగారు. ఒక పక్కన ఝాన్సీ లక్ష్మీబాయి, రెండో పక్కన సిపాయితోని చక్కగా ఫోటోలు దిగేసి సెలబ్రేషన్ అంతా ఎండింగ్ చేసుకున్నారు. ఈ జెండాని మనం ఎంత గర్వించాలంటే మన ఇండియాలో మనం పుట్టినందుకు ఇలాగ సెలబ్రేషన్ చేసుకున్నందుకు గర్వించాలి. అలాగే ఫొటోస్ చూడండి ఎన్ని తీయించుకుందాం మా పాప. నెక్స్ట్ వీడియో మీకు మళ్ళీ వేరేది పంపిస్తామండి. థ్యాంక్ యూ.